లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఏపీ రాజకీయాల్లో నిజాయితీ గల నాయకుడు ఎవరు? ఏ. జగన్, బి. చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఒక ఉత్కంఠభరితమైన నాటకాన్ని తలపిస్తాయి. తాజా రాజకీయ పరిణామాల్లో ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన మతపరమైన రాజకీయ ఆరోపణలు పెను దుమారాన్ని సృష్టించాయి. రాజకీయం కోసం మతాలను రెచ్చగొడతావా అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఘాటైన వ్యాఖ్యలను సుదీర్ఘ రాజకీయ అనుభవ విశ్లేషణాత్మక దృక్పథం కలిగిన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గట్టి కౌంటర్ ఇవ్వడం రాష్ట్ర రాజకీయాలపై లోతైన చర్చకు దారితీసింది. ఉండవల్లి వ్యాఖ్యలను కేవలం ఒక రాజకీయ ప్రతిస్పందనగా చూడలేం. ఆయన మాటల్లో ఒక స్పష్టమైన చారిత్రాత్మక రాజ్యాంగ కోణం కనిపిస్తుంది. భారతదేశంలో మత రాజకీయాలు ఎంత ప్రమాదకరమో అని, అవి సమాజాన్ని ఎలా చీల్చివేస్తాయో ఉండవల్లి అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖ నాయకుడు మాజీ ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని నేరుగా మతపరమైన ఆరోపణలు చేసినప్పుడు దాని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఆయన హెచ్చరించినట్లు అర్థం చేసుకోవచ్చు. ఉండవల్లి తన కౌంటర్లో మత విశ్వాసాల ఆధారంగా వ్యక్తిగత దూషణలు చేయడం రాజకీయాలకు మంచిది కాదని నొక్కి చెప్పి ఉండవచ్చు. రాజకీయాలు ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి, ఆర్థిక అసమానతలు తొలగించడం వంటి అంశాలపై దృష్టి సారించాలి తప్ప మతపరమైన విభేదాలను రెచ్చగొట్టడానికి ఉపయోగించకూడదని ఆయన వాదన సారాంశం. రాజకీయ నాయకులు అధికారం కోసం మతాలను అస్త్రంగా వాడుకోవడం అనేది సమాజంలో సుస్థిరతను దెబ్బతీస్తుంది. ఒక రాష్ట్రంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి సున్నితమైన రాజకీయ వాతావరణం ఉన్న చోటు ఎటువంటి వ్యాఖ్యలను ప్రజల్లో అభద్రతా భావాన్ని, అనుమానాలను పెంచుతాయని ఉండవల్లి ఆందోళన వ్యక్తం చేసి ఉండవచ్చు. అంతేకాక ఉండవల్లి అరుణ్ కుమార్ సనాతన ధర్మంపై తరచూ మాట్లాడుతారు. మతతత్వ సనాతన ధర్మం వేరేరని, హిందుత్వం అనేది కేవలం ఒక మతం కాదని, అది ఒక జీవన విధానాన్ని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆరోపణలు ఆయన ఈ విశాలమైన తాంత్రిక కోణాల్లో కూడా తిప్పికొట్టే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలు హిందూ మతాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి ఉండవల్లి గతంలోనూ విమర్శించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకునేలా ఉన్నప్పుడు అది రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నించే ప్రజానాడిగా లక్ష్యంగా కనిపించిందని ఉండవల్లి అభిప్రాయపడి ఉండవచ్చు. రాజకీయాల్లో నిర్మాణాత్మక విమర్శలు ఉండాలి తప్ప వ్యక్తిగత తమ మత విశ్వాసాలను ప్రశ్నించడం, తద్వారా సమాజంలో చీలికలు సృష్టించడం సరికాదు. ఈ దేశంలో రాజ్యాంగం పౌరులందరికీ మత స్వేచ్ఛను కల్పించింది. ఏ నాయకుడైనా ఏ మతాన్ని పాటించినా అది రాజ్యాంగబద్ధంగా ఉండాలి. అధికారం కోసం ఇతరుల మత విశ్వాసాలను అనుమానించడం లేదా ప్రశ్నించడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తే అది రాజకీయ పతనానికి దారితీస్తుందని ఉండవల్లి గట్టిగా హెచ్చరించారు. ఉండవల్లి కౌంటర్ పవన్ కళ్యాణ్పై వైఎస్, జగన్ ఇద్దరికీ ఒక రాజకీయ హెచ్చరిక లాంటిది. ప్రజల దృష్టిని మౌలిక సమస్యల నుండి మళ్లించి మతపరమైన సున్నితత్వతను రెచ్చగొట్టడం అనేది దీర్ఘకాలంలో ఏ నాయకుడికి, ఏ పార్టీకి మంచిది కాదని ఆయన సందేహం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వ్యక్తిగత దూషణలు, మత విద్వేషాల స్థాయికి దిగజారకుండా నిర్మాణాత్మకమైన చర్చలు దిశగా పయనించాల్సిన అవసరం ఉందని ఆయన బలంగా చెప్పదలిచారు. పవన్ లాంటి యువ నాయకుడు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన ఆశించి ఉండవచ్చు. ఈ ఊహాజనిత విశ్లేషణ ఉండవల్లి అరుణ్ కుమార్ గత వ్యాఖ్యలు రాజకీయాల పట్ల ఆయనకున్న నిబద్ధత, రాజ్య విలువలు, ఆయన ఇచ్చే ప్రాధాన్యత ఆధారంగా రూపొందించబడింది. ఆయన కౌంటర్ కేవలం ఒక వ్యక్తిగత సమర్థించడం కాదు, భారత రాజకీయాల యొక్క ప్రధాన సూత్రాలను పునరుద్ఘాటించడం.